హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరి పిల్లగాడు శ్రీ ఆంజనేయ ఫార్మ్స్. ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చేసి ఈరోజు కలర్ అప్డేట్తో. మీరు చూస్తున్నారు 18వ తారీఖు 3వ నెల 2024 అండి, సోమవారం. అదేవిధంగా నక్షత్రం మరియు దిక్కు ఒకసారి మనం చూసుకున్నట్టయితే, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అనేది రాత్రి 9:29 వరకు ఉందండి. తర్వాత కోడిని వదిలే దిక్కు ఒకసారి చూసుకున్నట్టయితే, కోడిని రేపు దక్షిణ ముఖముకు వదిలితే విజయం సిద్ధించిద్దండి, గమనించగలరు. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం విజయం సాయి చెప్పులు ఒకసారి చూసుకున్నట్టయితే గెలిచే రంగులు ఓడే రంగులండి. పిచ్చుకమనే గౌడు నల్ల పొడల కోడి మీద ఎర్ర పొడల కోడిల మీద విజయం అండి. పశ్చిమ గల కాకి డేగ మీద విజయం అండి. కోడి వన్య పొడల కోడి మీద విజయం అండి. కాకి పింగళ మీద నల్లమైల మీద నెవిలి మీద విజయం అండి. డేగ కాకి మీద విజయం అండి, గమనించగలరు. అదేవిధంగా తొలిజాముల విజయం సాయి చెప్పుంది డిస్ప్లేలో ఇవ్వడం జరిగిందండి. ఉదయాన్నే కోడి పింగళ పందెం జరిగిద్ది. అదేవిధంగా ఉదయం 6:32 నుండి 8:50 వరకు విజయం సాయిచ్చే ముసుగు రంగు కోడి పింగళి అండి. ఈ పందెంలో ఎక్కువ విజయం సాధించే రంగులు నల్ల కెక్కర్లు కోడి చూపి, తెల్ల కెక్కర్లు కోడి చూపి, తెల్ల నెముళ్ళు, కోడి చూపు ఎర్ర నెముళ్ళు, పసిమించిన సేతువాలు, నల్లబొట్లు సేతువాలు, కోడి కాకులు చిట్రాకు తెలుపు కలిగినవి. అదేవిధంగా కోడి పచ్చకాయ డేగలు, పసింగల కోడి చూపు పాలబ్రాసులు, కోడి రసంగి డేగ కూసి మసట నలుపు తెలుపు కలిగింది. కోడి చూపుల నల్ల సావల అంటే నల్ల నెములని కోడి చూపు కలిగింది. అది కోడి చూపు కల కాకి డేగ. ఇవన్నీ విజయం సాధించే రంగులండి. ఓడే రంగులు ఒకసారి చూసుకున్నట్టయితే శుద్ధ కాకి డేగలు, కట్టుకాకులు, కాకినెముళ్ళు, గట్టి పచ్చకాకులు, తర్వాత ఎర్రగౌడు నల్లకట్ట రసంగి, గట్టి కుసి నలుపు కలిగిందండి. అదేవిధంగా పిచ్చుకొని గౌడు నెవులు పింగళాలు కుసి నలుపు కలిగినాయండి. మసర కాకిడేగలు ఇవన్నీ ఓడిపోయారండి, గమనించవచ్చు. అదేవిధంగా రెండో జామున విజయం సాధించే పుంజు కాకిడేగలండి. ఈ పందెంలో ఎక్కువ ఎర్ర కాకిడేగలు నల్ల కాకిడేగలు ఎక్కువ విజయం సాధిస్తాయి. అదేవిధంగా ఎరుపుగల గౌడు కూడా ఎక్కువ విజయం సాధించిందండి. 8:50 నుండి 11:14 వరకు విజయం సాధించే పుంజు అండి. పసింగల గౌడు కాకిడేగ, పసిమి లేని సేతువ, గౌడు నల్లకట్ట రసంగానే కుసి నలుపు కలిగింది. ఎర్రనేవులు కాకిడా పర్లా అండి. అదేవిధంగా 9 వన్నె కాకి, ఎర్రగౌడు కాకిడేగ, నల్ల కొల్లంగి డేగ కుసి నలుపు కలిగింది. కాకినేవులండి వెన్ను మీద పసిం కలిగింది. అదేవిధంగా ఎరుపు గల గౌడ ఉంటే మంచిదండి. అదేవిధంగా ఓడే రంగులు ఒకసారి చూసుకున్నట్టయితే కోడి డేగ, శుద్ధ డేగ, తెల్లనేవులు పింగలి, కోడి కాకి, పసిమించిన తెల్ల కోడి, కోడి కక్కెరలు కోడి పింగళాలండి, బూడిద మైలాలు, గట్టి కాకినేవులు ఇవన్నీ ఓడిపోయే రంగులని గమనించవచ్చండి. అదేవిధంగా 3 జాముల విజయం సాధించే పుంజు నేలి పింగళి అండి, డిస్ప్లే వేయడం జరిగింది, చూడొచ్చు. అదేవిధంగా సమయం 11:14 నుండి 1:35 వరకు విజయం సాధించే పుంజు వచ్చి నేలి పింగళలు, తెల్ల నేలి పింగ గౌడ్లు ఎక్కువ విజయం సాధిస్తే రేపు. అదేవిధంగా చిట్రెక్క తెలుపులో ఉన్న కోడి పచ్చకాయ డేగలు కూడా, పసింగల తెల్ల నేలి పింగళాలు, అదేవిధంగా పసింగల ఎర్రనేవిలి, పసిమించిన సేతువ, ఎర్రబొట్లు సేతువ, నల్లకట్ట రసంగా చిట్రెక్క తెలుపు కలిగింది. తర్వాత పసింగల గౌడు నల్లబ్రాసు, కాకినేవులు అండి కోడి చూపు. అదేవిధంగా పిచ్చుకమైన గౌడు ఉండాలండి. చిట్రెక్కల తోకలో కూడా తెలుపు ఉంటే మంచిదండి కాకినేవులకి. తర్వాత అదేవిధంగా ఎర్ర కక్కెర గౌడు అండి, ఎర్రపోల డేగలండి ఇవన్నీ విజయం సాధించలే పుంజులు అండి. అదేవిధంగా ఓడిపోయే రంగులు ఒకసారి చూసుకున్నట్టయితే శుద్ధ కాకి డేగలు, గట్టి కుసి నలుపు కాకినేవుళ్ళు, గట్టి పచ్చకాకులు, కట్టుకాకులు, కోడి కాకులు, ఎర్రగౌడు కాకి డేగలు, కోడి పెంగళాలు, శుద్ధ డేగలు ఇవన్నీ ఓడిపోయే రంగులు గమనించవచ్చు. శుద్ధ డేగలు చూపులకైతే తీసుకోవచ్చండి, విజయం సాధిస్తే. ముసుగు అయితే ఏమాకండి. అదేవిధంగా మనం చూసినట్టయితే 4వ జామున విజయం సాధించే పుంజులు కోడి రసంగి డేగలు, కోడి డేగలండి. సమయం వచ్చేసి 1:38 నుండి 4:02 వరకు విజయం సాధించి ముసురం కోడి డేగ, గెలిచే రంగు వచ్చి ఎర్ర డేగలు, కోడి డేగలు, పసింగల ఎర్రపురాసులు, పసిమించిన సేతువాలు, ఎర్రబొట్లు సేతువాలు, రసంగి డేగ కుసిరుపు కలిగినవి. తర్వాత కోడి రసంగి డేగ, అదేవిధంగా ఎర్రనేవులు కోడి చూపు కలిగింది. అదేవిధంగా తెల్లనేమిలి, తర్వాత గేరువ, తర్వాత బూడిద రంగు ఎర్రమైల డేగ కోడి చూపు కలిగింది. పసింగల గౌడు బోరన్న కోడి చూపు ఎర్ర డేగ అనమాట. వాటి చింతపిక్కల కాకి డేగలు, చింతపిక్కల డేగలు, చింతపిక్క మరపండు డేగలు ఎటువంటి రంగులు అంటారనమాట, గమనించగలరు ఫ్రెండ్స్. అదేవిధంగా ఓడిపోయే రంగులు ఒకసారి చూసుకున్నట్టయితే కట్టుకాకి, కాకిడేగ, కోడికాకి, మసరకాకి డేగలు, కాకినేముళ్ళు, నల్లబ్రాసు గౌడు, గట్టి కుసినపు కలిగినవి. అదేవిధంగా గౌడు నేములు పింగళాలు, పచ్చకాకులు, బూడిద రంగు నేములు మైలాలు, కోడి మైలాలు ఇవన్నీ ఓడిపోయే రంగులన్నీ గమనించవచ్చు, ఒకసారి చూసుకోవచ్చండి. అదేవిధంగా 5వ జాములో విజయం సాధించే పుంజు వచ్చి కాకినేవులండి. సమయం వచ్చేసి 4:02 నుండి 6:30 వరకు విజయం సాధించే ముసుగురం కాకినేవులు, గట్టి పచ్చకాకులు, పసింగల గట్టి కాకి డేగలు, పసిమి లేని సేతువాలు, గౌడు నల్లకట్ట రసం గట్టి కాకి చూపి, పసిమించిన గౌడు నల్లబ్రాసులు, పసింగల పచ్చకాకి డేగలు, పచ్చకాకులు, 9 వన్నె కాకులు, పసిమించిన కాకినేవులు, కోడిచూపు పసి ఉన్న గట్టి కాకినేవులు, ఎర్రగౌడు కాకి డేగలు ఇవన్నీ విజయం సాధించే రంగులేనండి. నిదానంగా ఒకసారి అన్నీ చూసుకోవచ్చండి. అదేవిధంగా ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే కోడి డేగలు, కోడి నెవుళ్ళు, కోడి పింగళాలు, నెవులు పింగళాలు, బూడిద మైలాలు, ఎర్రబొట్లు సేతువాలు, ఎర్రపోల డేగలు, కోడి పచ్చకాయ డేగలు ఇవన్నీ ఓడిపోయే రంగులు గమనించవచ్చండి. ఫ్రెండ్స్, అదేవిధంగా నేను ఇచ్చిన అప్డేట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీ అందరి పిల్లగాడు శ్రీ ఆంజనేయ ఫార్మ్స్. మరొకసారి మాట్లాడుకుందాం కోడిని వదిలే దిగ్గు గురించి. కోడిని రేపు దక్షిణ ముఖంగా వదిలితే విజయం సిద్ధించిందండి, గమనించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.